అందరికీ నమస్కారం. నేను ఒక భస్త్రిక మీద చిన్న వీడియో చేస్తున్నాను. ఈ భస్త్రిక అనేది ఎందుకు యూజ్ అవుతుందని చెప్తాను. ఏంటంటే మనలో బ్రెయిన్లో చాలా టాక్సిన్స్ నిండి ఉంటాయి, ఆలోచనలతోని, బాధలతోని. అండ్ ఈ పంచ జ్ఞానేంద్రియాల యొక్క అలజడులు, ఎనీ బ్లాకేజెస్ అవన్నీ కూడా రిలీజ్ అవుతాయి దీంతో. ఇది చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా ఉన్నాయి. దీంట్లో మనం కళ్ళు మూసుకొని ఫేస్ను స్క్వీజ్ చేసి అప్ అండ్ డౌన్ మూమెంట్స్, బ్రీతింగ్, ఇన్హలేషన్, ఎక్సలేషన్ చేస్తాము. చేసేటప్పుడు ఫోర్స్ఫుల్గా ఉంటుంది కాబట్టి మధ్యలో కళ్ళు తెరవకుండా ఇది చెయ్యాలి. ఇది చేసినప్పుడు స్పీడ్నెస్ ఆఫ్ బ్రెత్ ఉంటుంది. అందుకోసం కళ్ళు సడన్గా తెరిస్తే ఐనర్వ్స్ అన్నీ డెలికేట్గా ఉంటాయి కాబట్టి సడన్గా కళ్ళు తిరగకూడదు. ఇది 20, 40, 60, 80 ఇలా సెట్ చేసి చేసుకోవచ్చు. ఇది మన ప్రాణాయామ, నాడీ శుద్ధి ప్రాణాయామ చేసుకునే ముందు చేసి ఇది చెయ్యాలి. నాడీ శుద్ధి చేయాలి, అలా చేసుకోవాలి. ఓపెన్ చేసేటప్పుడు, కళ్ళు ముందు ఓపెన్ చేసేటప్పుడు బాగా ఆ స్పీడ్నెస్ బ్రెత్ తగ్గిన తర్వాత అప్పుడు మీరు ఇలా క్లాప్స్ కొట్టి మెల్లిగా కళ్ళపైన పెట్టి తీసుకోవాలి. ఇది చేసేటప్పుడు ఎవరు పిలవకుండా చూసుకోవాలి. సడన్గా ఎవరైనా మన పేరు పెట్టి పిలిచినప్పుడు సడన్గా ఇలా తిరిగి చూస్తుంటాము, అలా చేయకూడదు. ఇది ఒక జాగ్రత్త మాత్రం ఖచ్చితంగా పాటించాలి. అండ్ బీపీ ఉన్న వాళ్ళు మాత్రం ఇది చేయకూడదు. బీపీ ఉన్న వాళ్ళకి మళ్ళీ నేను వేరే చెప్తాను. ఇది నార్మల్ పర్సన్స్కి మాత్రమే చేస్తాను. చూడండి, ఫస్ట్ నాస్ట్రిల్స్ ఇలా, నాస్ట్రిల్స్ బాగా ఓపెన్ అవ్వడానికి కావాల్సిన మసాజ్ చేసుకోవాలి. తర్వాత ఇది చేసేటప్పుడు ఫేస్ మజిల్స్ స్క్వీజ్ చేయాలి, అప్ అండ్ డౌన్. ఓకే, ఇలా 20 రౌండ్స్, 40 రౌండ్స్, 60 రౌండ్స్, 80 రౌండ్స్. జస్ట్ రిలాక్స్ ఆఫ్టర్ స్లోయింగ్ యువర్ స్పీడ్నెస్ ఆఫ్ బ్రెత్. అంటే మీ శ్వాస స్పీడ్నెస్ తగ్గిన తర్వాత మెల్లిగా డీప్ బ్రీతింగ్స్ తీసుకోవాలి. చేతులు రబ్ చేసి కళ్ళపైన పెట్టుకొని కళ్ళను మెల్లిగా మూస్తూ తెరుస్తూ అరచేతులను చూస్తూ కళ్ళను తెరవాలి.